హైదరాబాద్ పాతబస్తీ పురాణి హవేలీలోని నిజాం మ్యూజియంలో దొంగతనం జరిగింది. మ్యూజియం వెంటిలేటర్ గ్రిల్ తొలగించి లోపలికి చొరబడిన చోరులు విలువైన వస్తువులను అపహరించారు. మీర్చౌక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజాం వస్తు ప్రదర్శనశాలలో దొంగతనానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మణిశంకర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చారిత్రక కట్టడాలకు నిలయం హైదరాబాద్. అయితే పురాతన వస్తువులు సంపదకు ఇక్కడి మ్యూజియాలు ఎంతో ప్రసిద్ధి. అయితే ఆ మ్యూజియాల్లోని విలువైన ఆభరణాలు, వస్తువులు భద్రత, రక్షణ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా పురాణి హవేలీలోని నిజాం మ్యూజియం నుంచి నిజాం మ్యూజియంలో జరిగిన చోరీనే ఇందుకు నిదర్శనం. అయితే ఈ మ్యూజియంలో తాజాగా ఈరోజు తెల్లవారుజామున జరిగిన చోరీ ఇప్పుడు నగరంలో కలకలం సృష్టిస్తుంది, సంచలనంగా మారింది. అయితే అసలు ఈ చోరీ ఎలా జరిగింది ఏంటని దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు స్థానిక మీర్చౌక్ సిఐ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఈ చోరీ ఎలా జరిగింది, మీరు ఏ ప్రాంతంలో గుర్తించారు? చోరీ రాత్రిపూట జరిగిందని చెప్పేసి మార్నింగ్ వీళ్ళ ఒక్కొక్క విభాగాలలో వాళ్ళు ఇన్ఛార్జ్ ఉంటారు కదా, వాళ్ళు తలుపులు తెరిచి చూసేటప్పటికి ఆ డోర్ తెరిచి ఉన్నది. అక్కడ వస్తువు కనబడలేదు. బంగారం టిఫిన్ విత్ వజ్రాలతో పొదుగబడినది. అది పోయిందని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ తెలియజేసి వాళ్ళు మాట్లాడుకొని మనకు వచ్చి మార్నింగ్ 10:30కి ఫిర్యాదు చేయడం ద్వారా మాకు తెలిసింది. తదుపరి మేము వచ్చి వెరిఫై చేసాము. అయితే అసలు ఈ చోరీ ఎలా జరిగిందని మీరు అనుకుంటున్నారు? అసలు మీ ఇన్వెస్టిగేషన్లో, మీ ప్రాథమిక విచారణలో ఏం తేలింది? ఈ చోరీ జరగడం అనేది ఇది బిల్డింగ్ పైనుంచి వెనకాల అంతా ఇండ్లు దీనికి అటాచ్ కావడం ద్వారా బిల్డింగ్ పైనుంచి ఈజీగా అప్రోచ్ అయిపోయి ఆ వెంటిలేషన్ది కిటికీల అది ఒక చువ్వలు తీసేసి లోపల దూరి తాడు ద్వారా పోయినట్టుగా మనకి ప్రాథమికంగా తెలిసింది. వాళ్ళు ఎవరు అనేది మనం ఇన్వెస్టిగేషన్లో గుర్తించేసి తర్వాత మేము మీడియా ముందర తెలియజేస్తాం. అయితే ఇక్కడ అసలు ఎటువంటి భద్రత ఉంది? ఈ మ్యూజియంలో సీసీ కెమెరాలు కానీ లేకపోతే రక్షణ పరంగా కానీ సెక్యూరిటీ గార్డులు అసలు ఎటువంటి భద్రత ఉందంటారు? సీసీ కెమెరాలు ఉంది, సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. సాయంత్రం పూట 5 ఉంటారు అండ్ సీసీ కెమెరాలు కూడా ఉంది. ఎక్కడైతే అతను దిగాడో ఆ దిగిన దగ్గర సీసీ కెమెరా ఉంది. కాళ్లతో దాన్ని బెండ్ చేయడం వల్ల దాంట్లో ఆయన సరిగా క్యాప్చర్ కాలేకపోయినారు. ఇంకా ఫర్దర్గా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాం ట్రేస్ అవుట్ చేయడానికి. అయితే ఇప్పటికీ ఈ కేసుని దర్యాప్తు చేయడానికి మీరు ఏమైనా ప్రత్యేక బృందాలు ఏమైనా నియమించారా? అయితే దర్యాప్తు ఎలా సాగుతుంది? ఆఫీసర్ల ఆదేశాల మేరకు చాలా టీంలు దీని గురించి త్వరితగతిన అంటే ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసుకోవడం కోసం చాలా మందిని కూడా ఆఫీసర్లను కూడా మేము ఏర్పాటు చేసినాం. అయితే ఈ దొంగతనం అనేది బాగా తెలిసిన వాళ్ళన్నా చేసి ఉండాలి, లేదంటే వారికి ఇక్కడ సిబ్బంది కూడా సహకరించి ఉండాలి అనే కోణంలో కూడా మీరు ఏమైనా విచారిస్తున్నారు? అన్ని యాంగిల్లో చూస్తున్నాం. ప్రాథమికంగా టెక్నికల్లీ కెమెరా అండ్ టవర్ లొకేషన్స్ అండ్ వేరియస్ టెక్నికల్ ద్వారా కూడా మేము ముందరకు పోయే అవకాశం చూస్తున్నాం అన్నమాట. అయితే ఇంకా ఈ కేసులో ఇంకా ఎవరినైనా మీరు అనుమానం ఉందా, ఎవరినైనా విచారించే అవకాశం ఉందంటారు? చూస్తా ఉన్నాం, పరిశోధనలో తేలుతుంది. అయితే ఈ సంఘటన స్థలాన్ని ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్తో పాటు స్థానిక అదనపు డీసీపీ కూడా పరిశీలించారు. అయితే ఇక్కడ జరిగిన వస్తువులు ఎంతో విలువైనవి కావడంతో ఇప్పుడు సంచలనంగా సృష్టిస్తుంది. బంగారంతో తయారు చేసిన టిఫిన్ బాక్స్ వజ్రాలతో పొదిగి ఉంది. దాంతోపాటు ఒక కప్పు సాస్ కూడా పోయినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. అయితే ఈ చోరీతో ఇక్కడ భద్రత అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ మ్యూజియంలో దాదాపు అవి ఎంతో విలువైన వస్తువులుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ మ్యూజియం దాదాపు 150 సంవత్సరాల చరిత్ర ఈ మ్యూజియానికి ఉంది. అయితే 2000 సంవత్సరం నుంచి ఈ మ్యూజియంలోకి సందర్శకులను అనుమతిస్తున్నారు. మరోవైపు ఈ మ్యూజియంలోకి క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే కూడా ఇక్కడికి సందర్శకులు కూడా లోపలికి అనుమతిస్తుంటారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ మ్యూజియంలో దాదాపు 2000 నుంచి సందర్శకులు లోపల అనుమతిస్తున్నారు. అయితే ఈ మ్యూజియంలో నిజాం కాలం నాటికి సంబంధించిన ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి. ముఖ్యంగా నిజాం చివరి రాజు అసఫ్ జాహీకి సంబంధించిన ఎన్నో విలువైన బహుమతులు, మెమంటోలు, అతను ఉపయోగించిన వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ పురాతన వస్తువుల చోరీ అంటే ఎంతో విలువైన వస్తువుల చోరీ అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. పురాణి హవేలీలోని నిజాం మ్యూజియం నుంచి कैमरामैन चिरंजीवी तो मणिशंकर ईटीवी न्यूज़। जब खोला गया 950-920 के बीच में, तो जब वार्डरोब्स पूरे ये जो रूम्स गैलरीज खुले, जब रूम्स खोलने के बाद हमारे जो 3rd गैलरी सिटी म्यूजियम, वहाँ पर जाके वहाँ के जो अटेंडर्स रूम खोले, ओपन करने के बाद भाग के जाके देखने के बाद बोले कि भाई गोल्ड टिफ़िन नहीं है। गोल्ड टिफ़िन नहीं है बोले तो हम सीधा जो है आके जो बाहर आके बोले तो मैं यहीं था। फिर मैं से जो एडीओ से बात किया, शौकत साहब से, उनको बोला, उन्होंने बोले फॉल्स पीएस को जाओ, पुलिस कंप्लेंट करो बोले।
तो पुलिस कंट्रोल में सीधा मिर्चौक PS गया, वहाँ पर कंप्लेंट दिया, वहाँ से फिर आपका इन्वेस्टिगेशन स्टार्ट हो गया। वो सर वो है वेंटिलेटर है वहाँ पर, वहाँ से रस्सी छोड़ के ना नीचे उतरे, रस्सी छोड़ के नीचे उतरे, तोड़ दिए सब, तोड़ दे के नीचे उतरे लोग, नीचे आके पूरा काम करके चले। गोल्ड टिफिन था सब, 3 टायर टिफिन, गोल्ड टिफिन बॉक्स है, और जो इसका कप है, सॉसर है, स्टडेड विद रूबीज एंड डायमंड्स एंड एमराल्ड्स, वो पूरा जो है लेके चले है सब कैमरा, लेकिन वो कैमरे को नीचे कर दिया, कैमरे को थोड़ा सर का फेस, थोड़ा हेड वगैरह, बॉडी थोड़ा IPS ऑफिसर्स देखे हमारे, उन्होंने जो इन्वेस्टिगेशन के लिए कर अभी तक ऐसा कुछ नहीं हुआ, अभी तक नहीं हुआ। ये 20 ईयर्स हो गए, ऑलमोस्ट 20 ईयर्स कंप्लीट हो गए। सैयद अली कौकब रजवी सर, सिक्योरिटी ऑफिसर।